జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బండారు నరేష్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును హర్షిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు। కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై అన్ని రాష్ట్రాల పరిధిలో ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల పోరాటానికి విముక్తి కలిగింది। ఈ సందర్భంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది। అందులో భాగంగానే ఇవాళ కొడిమ్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మరి బండారి నరేందర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాలు నిర్వహించడం జరిగింది। అదేవిధంగా ఈ యొక్క సంబరాల కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ అలాగే వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి నా మాదిగ రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు। ఏదైతే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి అట్టడి వర్గాలకు మరి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందాలి, ఎస్సీల్లో ఉన్న 59 కులాలు సమానత్వంతో ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, విద్యా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఏదైతే మనకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా అందరికీ అందాలని మరి ఒక లక్ష్యంతో 1994లో మాదిగ దండోరా ఎంఆర్పీఎస్ స్థాపించి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇవాళ ఉద్యమం చేయడం జరిగింది। గతంలోనే మనకు 2000 సంవత్సరంలో ఏదైతే మనం చేస్తున్న పోరాటానికి గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 2000 సంవత్సరంలో మరి ఎస్సీల వర్గీకరణ మరి ఏదైతే రాష్ట్రపతి ఆమోదంతో అసెంబ్లీలో చట్టం చేసి వర్గీకరణ చేయడం జరిగింది। ఏదైతే 2000 నుంచి 2000 వరకు మనకు ఎస్సీల వర్గీకరణ కొనసాగింది। మరి అంతకుముందు 1956లో మనకు రిజర్వేషన్లు అమలైతే అప్పటి నుండి 2000 వరకు లెక్కలు తీస్తే దాదాపు 72,000 ఉద్యోగులు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో వస్తే అందులో దాదాపు 72,000 ఉద్యోగులు మాలలకు వెళ్ళిపోయినాయి, 20,000 ఉద్యోగులు మాదిగలకు వచ్చినాయి। అదేవిధంగా ఏదైతే 2000 నుండి 2000 వరకు ఎస్సీల వర్గీకరణ చేస్తే మనకు 4 సంవత్సరాల్లో దాదాపు 25,000 ఉద్యోగులు మాదిగ ఉపకులాలకు రావడం జరిగింది। అంటే మనకు వర్గీకరణ జరగకపోతే ఎంత నష్టం జరిగిందో దాన్ని గమనించి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మరి ఏ చట్టం అయితే 2004లో మనం సుప్రీంకోర్టులో 5 జడ్జీల న్యాయస్థానంతో కొట్టించినటువంటి చట్టాన్ని మళ్ళీ దాదాపు 20 సంవత్సరాలు పోరాడి ఇవాళ 7 జడ్జీలతోటి ఏ సుప్రీంకోర్టు కొట్టేసిందో అదే సుప్రీంకోర్టు తోటి ఇవాళ 7 జడ్జీలతోటి మరి రాజ్యాంగ ధర్మాసనం మరి ఏదైతే ఒక చంద్రచూడ్ గారి నాయకత్వం న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి తన అలా తీర్పు ఇవాళ మనకు ఇవ్వడం జరిగింది। అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే గెలవాలని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మరి ఏదైతే మొక్కవండి దీక్షతో ఎన్ని అవమానాలు, అడ్డంకులు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా కానీ ఒక లక్ష్యం వైపు వెళ్ళి ఎత్తుగడలతోటి ఒక వ్యూహాలతోటి ఇవాళ లక్ష్యాన్ని చేరుకున్నామంటే ఇది నిజంగా మందకృష్ణ మాదిగ గారికి యావత్ మాదిగ ఉపకులాల ప్రజలు రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। ఇవాళ ఏదైతే మనకు ఉన్నదో ఇవాళ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అనేక వర్గాలు, అనేక మంది ప్రజలు, సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా రకరకాల వ్యవస్థలు అన్ని కూడా సహకరించి న్యాయబద్ధమైనటువంటి మరి లక్ష్యం కోసం మందకృష్ణ మాదిగ గారు పోరాడుతూ ఉండు ఈ న్యాయాన్ని సాధించే వరకు కూడా మన అండదండలు అందిస్తామని అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ అన్ని కూడా మనకు సహకరించింది। ఆ సహకారమే ఇవాళ మనకు ఎస్సీల వర్గీకరణ సాధ్యమైంది। అదేవిధంగా ఏదైతే గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2023 11 నెలల మాదిగల విశ్వరూప మహాసభలో ఇచ్చినటువంటి మరి హామీకి అనుగుణంగా ఇవాళ మనకు సుప్రీంకోర్టుకు తీర్పచ్చడానికి సహకరించిన మరి గౌరవ నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క జగిత్యాల కొడిమ్యాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। ఏదైతే మనకు ఎన్నంటి ఉంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాదిగలకు ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇవాళ ఏదైతే మన వర్గీకరణను సహకరించి నరేంద్ర మోడీ గారిని మన ఏదైతే ఆకాంక్ష వినడానికి, మన ఆర్తనాదాలు వినడానికి హైదరాబాద్ తీసుకొచ్చి ఇవాళ మన ప్రపంచవ్యాప్తంగా చాటుకునే విధంగా చేసినటువంటి మరి ఏదైతే కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।